ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సోహన్ రెడ్డి మరియు మేఘన్ రెడ్లను దీవించమని, మంచి జ్ఞానమును దయచేయమని, విశ్వాసములో బలపరచమని, అన్ని బంధకాల నుండి విడుదల దయచేసి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించువారు అంతోని మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు ఈ బిడ్డలిద్దరిని కూడా హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. అందరూ మోకరించి మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆయన ముందు మోకరిస్తూ ఉండగా మన కుటుంబాన్ని దీవించమని, మన బిడ్డలను దీవించమని, మన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ఆ గొప్ప దీవెన వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మన ప్రత్యేకమైనటువంటి తలంపులు, ఉద్దేశాలన్నీ కూడా ఆయన పాదాల చెంత సమర్పించి ఆ గొప్ప దీవెని ఆరాధిద్దాం.
ఆరాధన. నా రక్షణకర్త మీకే ఆరాధన. మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని రెండు చేతుల పైకి లేపి ఆరాధించుకుందాం, మహిమపరుచుకుందాం. సహోదరులారా, రెండు చేతుల పైకి లేపి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు సైన్యం విజయంతో ముందుకు వెళ్ళింది. సహోదరులారా, మన జీవితంలో ఉన్నటువంటి శ్రమల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి విడుదల పొందుకోవాలి అంటే, విజయం వైపు మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆ గొప్ప దేవుని దీవెనలు మనకు ఎంతగానో అవసరం. ఆయన యొక్క ఆశీర్వాదం మనకు ఎంతగానో అవసరం. ఈరోజు ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఒమేగా ఆరాధనా, కృపా సత్య సంపూర్ణుడా ఆరాధనా, సర్వాధికారి ఆరాధనా, నా రక్షణకర్త ఆరాధనా, సర్వాధికారి ఆరాధనా, నా రక్షణకర్త ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. ఆరాధనా, స్తోత్రం. ఆరాధనా, 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 ఆరాధనా. యెహోవా ఈరే ఆరాధన, యెహోవా నిస్సి ఆరాధన, యెహోవా షాలోమ్ ఆరాధన, యెహోవా షమ్మా ఆరాధన. ఆ గొప్ప దేవుని సదా మనకు తోడుగా ఉండు. ఆమేన్. నేను మిమ్మల్ని విడిచిపెట్టక విడనాడక నేను మీతోనే ఉంటాను అని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుని ఈ సమయంలో ఆరాధించి మహిమపరచుకున్నాను. యెహోవా ఈరే ఆరాధనా, యెహోవా నిస్సి ఆరాధనా, యెహోవా షాలోమ్ ఆరాధనా,
పెట్టుకుని మన మధ్యలో ఉన్నటువంటి ఆ పరమ వైద్యుడైనటువంటి దేవుని ఆరాధిద్దాం. ఆయనను ఆరాధిస్తూ ఉండగా విలువైన ఐశ్వర్యముతో మనం దీవించబడబోతూ ఉన్నాం. ఆమేన్. ఆయనను ఆరాధిస్తూ ఉండగా దీర్ఘాయుష్ను మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. ఆయనను ఆరాధిస్తూ ఉండగా సకల వ్యాధి బాధల నుండి మనం విడుదల పొందుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. ఆయనను ఆరాధిస్తూ ఉండగా స్తోత్రం. ఆయన మహిమైశ్వర్యముతో నింపబడుతూ ఉన్నాం. ఆమేన్. శ్రేష్టమైన ఆరాధన, విశ్వాసపూరితమైన ఆరాధన, నీతితో చేసే ఆరాధన, స్తోత్రమయ్యా. చిత్తశుద్ధితో చేసే ఆరాధన యేసు. ఆయనకి ఎల్లప్పుడూ అంగీకార యోగ్యమైనదే. జీసస్. అలాంటి బిడ్డలను ఆయన చెయ్యి విడవక అనేక శ్రమలు బాధల నుండి మనందరికీ విడుదలను దయచేస్తుంది. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుల, ఈ సమయంలో ఎలాంటి శ్రమల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు? స్తోత్రం. ఎలాంటి ఇబ్బందుల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారు? ప్రభుకు సమర్పించండి. 84వ కీర్తన 10వ వచనం పలుకుతుంది, అన్యుల ఇళ్లలో 1000 దినాలు గడిపిన దానికంటే నీ మందిరములో ఒక్కరోజు ఆరాధనలతో కృతజ్ఞత స్తోత్రములతో గడపటం ఎంతో విలువైనది అని, ఎంతో ఘనమైనది అని, 1000 దినాల ఐశ్వర్యముతో నింపబడతానని పలికిన ఓ ప్రభా, మీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో అయోగ్యులమైన మేము, దీనులమైన మేము, పాపులమైన మేము, బలహీనులమైన మేము మీ ముందు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా యేసయ్యా, మీ అమూల్యమైనటువంటి దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. మీ శక్తితో నింపమని వేడుకుంటున్నాం. మీ రక్తముతో కడిగి ముద్రీకరించమని వేడుకుంటున్నాం. యేసయ్యా, ఎవరెవరైతే ఈ ఆదివారం ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నారో, ఎవరెవరైతే మీ దీవెనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే వారి బాధలను శ్రమల నుండి ఇబ్బందులను విడుదల కావాలి ఎంత కాలము ప్రభు అని ఏడుస్తూ ఉన్నారో, వారందరికీ ఈ క్షణమే ఇప్పుడే సంపూర్ణ విడుదలను దయచేయండి దేవా అని ప్రార్థిస్తున్నాం. ఈ సహోదరి సహోదరులారా, ఆ దేవుని ముందు మనం మోకరిస్తే ఎవరి ముందైనా మనం నిలబడగలుగుతాం. ఎలాంటి సమస్యలైనా మనం ఎదిరించగలుగుతాం. ఎందుకంటే మనం మోకరించింది, నిలబడింది, ఆరాధిస్తున్నది మామూలు మనుషుని కాదు, మామూలు వ్యక్తిని కాదు. భూమిని ఆకాశాన్ని ఒకే ఒక్క మాటతో సృష్టించిన సర్వశక్తి కలిగినటువంటి సర్వేశ్వరుని మనం ఆరాధిస్తూ ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఏ సమస్య కోసం ప్రార్థించాలనుకుంటున్నావో ప్రభువుకు చెప్పు. ఏ ఇబ్బంది నిన్ను పట్టి పీడిస్తూ ఉందో ప్రభువుకు చెప్పు. ఏ అవమానాలు భరించలేకపోతున్నావో ప్రభువు చెప్పు. ప్రభు చెప్తున్నాడు, భారము చే అలసి సొలసి ఉన్నవో సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పలుకుతున్నాడు. ఆయనే పిలుస్తున్నాడు. అది ఎలాంటి భారమైనా, ఆర్థిక భారమైన, కుటుంబ భారమైన, అనారోగ్య భారమైన, మానసిక భారమైన, ఎలాంటి భారమైనా నా దగ్గరకు వస్తే నీకు విశ్రాంతినిస్తాను అని ఆ గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా కొన్ని నిమిషాల పాటు కూర్చుని సువిశేషాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 13వ వచనము నుండి 21వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే, ముఖ్యముగా 16వ వచనము నుండి
దేవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. యేసు ఇంకను వారితో, ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లా అనుకునేను, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరుచుకున్నటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వారిని ఇంకను పెద్దవిగా కట్టేదను. అతడు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరిచెదను. నాతో ఇట్లు చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని ఒక ఉపమానమును వారికి చెప్పెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకానికి ప్రాముఖ్యత ఇస్తూ దేవుని విడనాడు వాడు, ఈ లోక ఆస్తులకు, ఐశ్వర్యాలకు, పేరు ప్రతిష్టలకు ప్రాముఖ్యత ఇస్తూ దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వకుండా, చేయవలసినటువంటి ఆరాధనను చేయకుండా ఉన్నట్లయితే దాని మూలంగా ప్రయోజనం ఏమీ లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు మనందరికీ ఒక ప్రశ్నను విధిస్తున్నాడు. దేనికి నీవు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నావు? ఎవరికి నీవు ప్రాముఖ్యతనిస్తూ ఉన్నావు? ఈ లోకానికా లేదా దేవునికా? ఈ లోక ఆస్తుల ఐశ్వర్యాల ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా లేక దేవునికి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా అని దేవుడు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ధనవంతులుగా ఉండటం అనేది అది ఒక ఆశీర్వాదానికి సంబంధించినటువంటిది, ఒక ఆశీర్వాదంతో కూడినటువంటి గొప్ప కార్యం. యేసుప్రభు ఈరోజు ధనవంతులకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ధనవంతులుగా ఉండకూడదు అని, ధనం సంపాదించుకోవద్దు అని ఆయన పలకటం లేదు. కానీ ఆయన ఏమి తెలియజేస్తున్నాడంటే, ఈ లోక ఆస్తులు ఐశ్వర్యాల కంటే కూడా దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినవాడు దీర్ఘాయుష్తో జీవించును అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది ఈ వాక్యాన్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. యేసు ప్రభుకు ధనవంతులంటే ఇష్టం ఉండదేమో అని, యేసు ప్రభుకు ధనవంతుల పట్ల ఒకలాంటి నిర్లక్ష్య భావం లేదా వ్యతిరేకత భావం ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో నీవు ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా పర్వాలేదు, కానీ దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క విలువ, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆరాధన, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆరాధనను దేవునికి ఇవ్వకపోతే దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు అని మరి ప్రభు పలుకుతున్నాడు. అలాగే ఈ యొక్క లోకానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, ఈ లోకానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో దేవుడి రోజు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకరోజంట ఒక వ్యక్తి పంటలు బాగా సమృద్ధిగా పండాయి. తనతో తాను అనుకుంటూ ఉన్నాడు, ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి, మరి ఈ పంటను దాయడానికి స్థలం లేదు అని తనలో తాను ఆలోచించుకుంటూ మళ్ళీ తనలో తాను ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఉన్నటువంటి గిడ్డంగులన్నీ కూడా పడగొట్టి పెద్దవిగా చేస్తాను, ఆ ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా తరతరాలుగా దాచి పెడతాను ఆయన తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. నా ప్రాణమా, నా ఆత్మమా, నీకు సంవత్సరాలకు సరిపడినటువంటి ఈ యొక్క సంపదలను కూడబెట్టాను, సమృద్ధిగా నీకు కూడబెట్టాను, కాబట్టి నీవు తిని తాగి సంతోషంగా జీవించు అని తన హృదయముతో తన ఆత్మతో ఆ వ్యక్తి చెప్పుకుంటున్నాడంట. ఆ సమయంలో ప్రభు అంటున్నాడు, నీవు అనుకున్నట్లుగా ఈ లోకము సిరి సంపదల ఆధీనములో లేదు. నీకెన్ని సిరి సంపదలు, ఎన్ని ఆస్తులు, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే
నువ్వేమీ సాధించలేవు అని ప్రభు అంటున్నాడు. ఓరి, ఈ రాత్రికే నీ ఆత్మను కోల్పోయినా నీవు సంపాదించినటువంటి ఈ ఆస్తుల మూలంగా ప్రయోజనం ఏమి అని ప్రభు అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులు, చాలాసార్లు వీ టేక్ ఫర్ గ్రాంటెడ్. డబ్బులు ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉండగలుగుతాం, మంచి ఇల్లు ఉంది కాబట్టి సంతోషంగా ఉండగలుగుతామని, మంచి పేరు ప్రతిష్టలు పదవులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి రోగము బాధలు శ్రమలు లేకుండా సంతోషంగా ఉండగలుగుతామని మనం అనుకుంటూ ఉంటాం. ఎన్ని ఆస్తులు ఎన్ని ఐశ్వర్యాలు మనకున్నప్పటికీ దేవుని యొక్క కృప లేకపోతే ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేమనే సత్యాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మన జీవితం అనేది నీటి మీద బుడగ లాంటిది. మన జీవితం అనేది గడ్డి పువ్వు లాంటిది. ఉదయాన్నే వికసిస్తూ ఉంది, సాయంత్రానికి మధ్యానికి లేదా ఒక గంట తర్వాత వెళితే ఆ పువ్వు వాడిపోతూ ఉంది. మన జీవితం అనేది మంచు పొగ లాంటిది. అలా కనిపిస్తుంది, అలా మాయమైపోతూ ఉంది. ఇలాంటి గ్యారెంటీ లేనటువంటి జీవితానికి ఎన్నో ప్రయాసలు పడుతూ ఉన్నాం, ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రియ సహోదరులారా దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆస్తులు సంపాదించుకోవటం మూలంగా తప్పులు లేదు, కానీ ఐశ్వర్యవంతంలో జీవించడం ద్వారా తప్పేమీ లేదు. కానీ ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకున్న తర్వాత గర్వంతో మనం జీవించినట్లయితే అది దేవునికి ఇష్టం లేనటువంటిది అని ఈనాడు మరి వాక్యము ద్వారా తెలియచేస్తున్నాడు. చాలామంది 4 రూపాయలు కనిపించగానే పైకే చూస్తూ ఉంటారు. చాలామంది ఒక ఉద్యోగము కానీ ఒక చిన్న పదవి కానీ రాగానే మరి మనతో ఉన్న వాళ్ళను మర్చిపోతూ ఉంటారు, మనకు సహాయం చేసిన వాళ్ళను మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు సంపాదించుకున్న ఆస్తిని తనివితీరా అనుభవించవచ్చు, కానీ దాన్ని గర్వముతో కాదు అని, ఎంత సంపాదించుకున్నా ఆ గర్వాన్ని విడనాడి దేవుని యందు వినయ విధేయతలతో నీవు జీవించినట్లయితే నీవు సంపాదించుకున్న ఆస్తిని నీ సొంతం చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు అని వాక్యం ద్వారా తెలియజేస్తుంది. ప్రియ సహోదరులారా, కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు, నిజమైనటువంటి ఆశీర్వాదం ఎక్కడ, నిజమైనటువంటి ఆశీర్వాదం, నిజమైనటువంటి దేవుని కృప ఎప్పుడు మనకు లభిస్తుంది అని మనకు అర్థమవుతుంది అంటే, మనం సంపాదించుకున్న ఆస్తులు ఐశ్వర్యాలన్నీ కూడా తనువు తీర అనుభవించగలిగినప్పుడే నిజమైనటువంటి దేవుని ఆశీర్వాదం కృప మన మీద ఉన్నట్లుగా మరియు కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుని లెక్క చేయకుండా, దేవుని ఆలయానికి వెళ్లకుండా, దేవునికి చెల్లించవలసినటువంటి సమయాన్ని ఆ తాయిత్తులను చెల్లించకుండా గర్వముతో ఆ డబ్బును చూసుకుంటూ, ఆ పదవిని చూసుకుంటూ, ఆ ఆస్తులు ఐశ్వర్యాలను చూసుకుంటూ మరియు గర్వముతో విర్రవేగుతున్నటువంటి వారిని ప్రభు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఎంత సంపాదించినా ఈ రాత్రికే నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమీ ఉంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో కలలు కంటూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదేదో సాధించాలి, ఏదేదో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాం. ఆ కలలో దేవుడు లేకపోతే, ఆ ప్రయత్నంలో దేవునికి మనం స్థానం ఇవ్వకపోతే మనం ఎన్ని కలలు కన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని ద్వారా వ్యర్థము అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. నీవు ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకో, కానీ వాటిని ఏ విధంగా సంపాదించుకోవాలంటే ఒక నీతి మార్గము ద్వారా, ఒక మంచి బాట ద్వారా, మంచి పనుల ద్వారా, మంచి క్రియల ద్వారా సంపాదించుకోవాలని ప్రభు తెలియచేస్తున్నాడు. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆస్తులు ఐశ్వర్యాలను బట్టి నీవు పాపములో పడకూడదు అని, ఈ లోక వ్యామోహాల్లో పడకూడదని, దేవుని కంటే దేనికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినా అది విగ్రహారాధన కిందే వస్తూ ఉంది. దేవుని కంటే దేనికి మనం ప్రాముఖ్యత ఇచ్చినా, ఏ వ్యక్తికి మనం ప్రాముఖ్యత ఇచ్చినా, ఏ వస్తువుకు మనం ప్రాముఖ్యత ఇచ్చినా, ఏ యొక్క పరిస్థితికి మనం ప్రాముఖ్యత ఇచ్చినా అది విగ్రహారాధన కింద వస్తుంది. అంటే దేవుని పక్కన పెట్టి ఎవరెవరికో మొదటి స్థానం ఇస్తూ ఉన్నాం. దేవుని పక్కన పెట్టి ఈ లోక వస్తువులకు, ధనానికి, ఐశ్వర్యానికి ప్రథమ స్థానం ఇచ్చినట్లయితే మనం దేవుని విడిచిపెట్టి విగ్రహారాధన చేస్తున్నట్లుగా వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి 24 గంటల సమయంలో దశమ భాగం అనగా 2 గంటల 40 నిమిషాలు కనీసం దేవునికి ఇవ్వవలసింది ఇచ్చినట్లయితే దేవుడు మనం చేసే ప్రతి చిన్న పని అయినా గొప్పగా ఆశీర్వదిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం,
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు వారి నిద్రలో కూడా సిరి సంపదలు కుమ్మరిస్తాడు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ లోకంలో ఏదేదో సాధించాలనుకోవటం తప్పులేదు. ఆస్తులు ఐశ్వర్యాలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనుకోవటం తప్పే లేదు. కానీ వాటన్నిటిని కూడా సంపాదించుకుంటూ మరి గర్వంతో లేకుండా, మరి అహంకారంతో లేకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా జీవించినట్లయితే అది దేవుని యొక్క కృపను పొందుకోదు. ఆ వ్యక్తులు దేవుని యొక్క కృపను పొందుకోలేరు అని ఈనాటి పట్టణాల ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఆరాధనలో మనందరినీ మనం పరీక్షించుకుందాం. అందరూ కూడా మోకరించి ఈరోజు మనకున్నటువంటి స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ, ఈరోజు మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ, నేను ఎంత ఎదిగినా ఒదిగి జీవించే మహాకృపను మాకు దయచేయమని ఈరోజు ఆ దేవుని అడుగుదాం. ఈరోజు ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారో, ఏ ఆటంకాల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారో, ఏ రోగాల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారో, ఏ వ్యామోహాల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నారో ప్రభువును అడుగుదాం. మీ శరీరంలో ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన ఉందో అక్కడ సిలువ ముద్ర వేసి ప్రభువుకు సమర్పించండి. మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో ప్రభువుకు సమర్పించండి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు, సమస్యలు వస్తూ ఉన్నాయో ప్రభువుకు సమర్పించండి. కుటుంబంలో ఎలాంటి గొడవలు వస్తూ ఉన్నాయో ప్రభువుకు సమర్పించండి. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లుల మధ్య శాంతి సమాధానం లేకుండా గొడవలు, కోట్లాటలు, ఇంకా అనేకమైనటువంటి రకరకాల దుష్ట శక్తులతో పీడించబడుతున్నారా ప్రభువుకు సమర్పించండి. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు వాటన్నిటి నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. వాటన్నిటి నుండి స్వస్థతని ఇవ్వబోతున్నాడు. వాటన్నిటి నుండి మనందరినీ రక్షించబోతూ ఉన్నాడు. యేసయ్యా, నీవేనయ్యా నా దేవుడవు, నీవు లేకపోతే నేను బతకలేనయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నా తను, నా మనసు, నాలోనే ప్రతి అణు నీవిచ్చిన దానమే, నీవిచ్చిన దానమే. అందరూ కూడా చప్పులు కొడుతూ, ప్రభువా యేసయ్యా, నీవేనయ్యా నా దేవుడు, నీవేనయ్యా నా రాజు, నిన్ను వదిలి లోకంలో పరుగులు తీస్తున్నానయ్యా, నీ దీవెనలు వదిలి లోకం వెనకాల పరిగెత్తుతున్నానయ్యా. నా పాప శాపములను తొలగించు, నీ ప్రియమని బిడ్డగా నన్ను దీవించమని, నా ఇహలోకపు కోరికలన్నీ కూడా తొలగించు. మేము ఆరాధించే బిడ్డగా, మేము ఆరాధించే కుటుంబముగా మమ్మల్ని మార్చమని వేడుకుంటూ ఉన్నాం. యేసయ్యా నా దేవుడు నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా, యేసయ్యా నా దేవుడు నీవయ్యా, స్తోత్రం. యేసయ్యా నా రాజువు నీవయ్యా, యేసయ్యా నా దేవుడు నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా, యేసయ్యా నా దేవుడు నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా. నా తనువు, నా మనసు, నాలోనే ప్రతి అణు నీవిచ్చిన దానమే, నీవిచ్చిన
యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజు నీవయ్యా. యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా. యేసయ్యా, ఈ లోకములో సైన్య బలము వలన నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ లోకములో నాకు ఎంత జ్ఞానమున్నా మీరు లేకపోతే దాని మూలంగా ప్రయోజనమే లేదు. యేసయ్యా, నాలో ఉన్న రోగాలను తొలగించండి, నాలో ఉన్న పాపపు శాపాలను తొలగించండి, నాలో ఉన్న గర్భనాశీలను తొలగించండి ప్రభా. ఈ లోకములో మీ మీదే ఆధారపడి మీ చిత్తానుసారంగా జీవించే మహాకృపను మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. బలము వలన నా సొంత బలము వలన, సైన్య బలము వలన నా సొంత బలము వలన, నా జ్ఞాన బలము వలన నాకు విజయము లభించదు. 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 యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రం. నాలో ఉన్న రోగమును, నాలో ఉన్న వేదనను, నాలో ఉన్న రోగమును, నాలో ఉన్న వేదనను, నాలో ఉన్న రోగమును, నాలో ఉన్న వేదనను, నాలో ఉన్న రోగమును, నాలో ఉన్న వేదనను స్వస్థపరచరావా, నాకు విడుదల నీయగరావా, స్వస్థపరచరావా, నాకు విడుదల నీయగరావా, స్వస్థపరచరావా, నాకు విడుదల నీయగరావా. స్వస్థపరచరావా, నాకు విడుదల నీయగరావా. యేసయ్యా నా దేవుడు నీవయ్యా, యేసయ్యా నా రాజు నీవయ్యా. యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజువు నీవయ్యా. యేసయ్యా, ఈ లోకంలో మంత్రశక్తుల వలన నాకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఈ లోకంలో ధనము బలము వలన, పేరు బలము వలన నాకు ఎలాంటి విజయం లభించదని ప్రభా నేను తెలుసుకున్నాను. ప్రభా నన్ను ఆశీర్వదించండి ప్రభా, నన్ను అభిషేకించండి ప్రభా, నాలో ఉన్న భయాలన్నీ తొలగించండి ప్రభా, నాలో ఉన్న బలహీనత తొలగించండి ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా, ప్రతి ఒక్కరిలో ఉన్న వ్యాధి బాధలు తొలగించండి ప్రభా, గర్వాన్ని తొలగించండి ప్రభా, అసూయను తొలగించండి ప్రభా, విశ్వాసముతో నింపండి ప్రభా, వినయముతో నింపండి ప్రభా, విజేతతో నింపండి ప్రభా. మంత్రతంత్రములన నా సొంత ప్రజల వలన, మంత్రతంత్రములన నా సొంత ప్రజల వలన, ధనము బలము వలన నాకు విజయము లభించదు. నా ధనము బలము వలన నాకు విజయము లభించదు. నా ధనము బలము వలన నాకు విజయము లభించదు. నా ధనము బలము వలన నాకు విజయము లభించదు. యేసయ్యా,
రాజువు నీవయ్యా. యేసయ్యా నా దేవుడు నీవయ్యా. యేసయ్యా నా 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 రాజువు నీవయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. బాధలను విడుదల దయచేయమని, ఆమేన్. దుష్ట శక్తులను విడుదల దయచేయమని, ఈ లోక బలహీనతలను విడుదల దయచేయమని. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించి హృదయ మీద చేయబెట్టుకొని, ప్రభా మాలో ఉన్న విశ్వాసాన్ని తొలగించమని, ఈ లోకపు వ్యామోహాల నుండి విడుదల దయచేయమని. ఈ లోక ఆస్తులు ఐశ్వర్యాలు ఏ ఒక్కటి కూడా నన్ను రక్షించలేవు ప్రభా. కేవలం మీ కృప, మీ దీవెనలు మాత్రమే నన్ను రక్షించగలుగుతాయి ప్రభా. ఈ లోకములో అన్నిటికంటేనూ, అందరికంటేనూ, అన్ని వస్తువుల కంటేనూ మీకే ప్రథమ స్థానం ఇచ్చి, ఎలాంటి గర్వము, అహంకారం, అసూయ లేకుండా జీవించే మంచి మనస్సును మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నిస్వార్థమైనటువంటి ఆరాధన, నీతి కలిగినటువంటి ఆరాధన దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. వారు ఏమి అడిగినను తప్పకుండా ప్రభు నామములో పొందుకుంటారని వాక్యాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాను. వారిలో ఉన్న ప్రతి బాధను తొలగించమని వేడుకుంటున్నాను. ప్రతి ఆటంకాన్ని తొలగించమని వేడుకుంటున్నాను. అనేక శ్రమల మధ్య, సమస్యల మధ్య, ఆటంకాల మధ్య, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఏం చేయాలో తెలియక దిక్కుతోసిన పరిస్థితుల్లో ప్రభ జీవిస్తున్నటువంటి ఈ బిడ్డలకు అతి త్వరలోనే బంగారు మార్గాన్ని చూపించమని వేడుకుంటూ ఉన్నాను. ఓ ప్రభా, ప్రతి ఆదివారము జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డకు మీ నామములో సంపూర్ణ విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక, దుష్ట శక్తులను విడుదల కలుగునుగాక, అన్ని ఆర్థిక సమస్యలను విడుదల కలుగునుగాక, అన్ని రకాల శోధనల నుండి విడుదల కలుగునుగాక. ప్రతి బిడ్డ మీ నామములో దీవించబడునుగాక. అందరూ కూడా మీ హృదయం మీద చేయి పెట్టుకుని ఈ సమయంలో ఎవరి కోసం ప్రార్థించాలనుకుంటున్నారు, ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క దివ్య ప్రసాద ఆరాధనలో సమర్పించి ప్రార్థించాలనుకుంటున్నారో ప్రభుకు సమర్పించండి. ఏ బలహీనత తొలగిపోవాలని ప్రార్థిస్తున్నావో ప్రభుకు సమర్పించు. ఏ అనారోగ్యము తొలగిపోవాలనుకుంటున్నావో ప్రభుకు సమర్పించు. ఆ దేవుని వైపు నీవు చూస్తే నీ వైపు ఆ దేవుడు చూస్తాడు. ఆయన ముందు నీవు మోకరిస్తే ఎవరి ముందైనా నిలబడగలిగే శక్తిని నీకు ఇస్తాడు. ఈ లోకంలో పడిపోకుండా, కృంగిపోకుండా, లొంగిపోకుండా నీకు తన బలాన్ని, శక్తిని ఇవ్వబోతున్నాడు. అందరూ కూడా మోకరించి మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభువుకు సమర్పించి ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ ఆదివారం
ద్వారా ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. విదేశాల నుండి ఈ ఆరాధనలో పాలు పంచుకుని మేము స్తుతిస్తూ మహిమపరుస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభు. ఈ డివైన్ వాయిస్ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కుటుంబాన్ని దీవించండి దేవా. ప్రార్థిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మేము ఎంత ఎదిగినా ఒదిగి జీవించే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా వినయ విధేయతలతో మీ పట్ల జీవించే యోగ్యతను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా, మీ ఉన్నతమైన నామంలో మాలో ఉన్న ప్రతి రోగము బంధించబడునుగా, ప్రతి సమస్య బంధించబడునుగా, ప్రతి ఆటంకము బంధించబడునుగా. ఈ రోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలను ఏరాళముగా దీవించునుగా. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ఆ గొప్ప దేవుడు మనందరినీ దీవిస్తూ ఉండగా ఎలాంటి దీవెనలు పొందుకోవాలనుకుంటున్నావో, వేటి నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో ప్రభువుకి సమర్పించు. ఆ గొప్ప దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి అతి త్వరలోనే నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబోతున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతో ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మరి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.